సాక్ష్యాలైన స్టేషన్లో అప్పగించాలి, లేదా సాక్ష్యాలు పోగొట్టినందుకు ఎక్స్ప్లెనేషన్ గా కౌశికి గారినైనా సరే మేం స్టేషన్లో ప్రెజెంట్ చేయాలి. మా వదినని అరెస్ట్ చేస్తారా? ఇది అన్యాయం అండి. మా వదిన ఏ తప్పు చేసిందని అరెస్ట్ చేస్తా ఉంటున్నారు? సరిపోయింది. కథ అంతా విని రాజుకి రాణి ఏమవుతుంది అని అడిగినట్టుంది. అరే, ఒక హై ప్రొఫైల్ కేసులో సాక్ష్యాలు వదిన నిజాయితీని నమ్మిస్తే వదిన వాటిని డబ్బు కాసిపడి అమ్మేసింది. మరి అంతా తెలిసిన పోలీసులు ఎందుకు ఊరుకుంటారు? వదిన్ని అరెస్ట్ చేస్తున్నారు. నిషిక ఆవిడ నిజాయితీని అనుమానించే స్థాయి గాని, తక్కువ చేసి మాట్లాడే అధికారం గాని మీకు లేదు. కౌశికి గారు సాక్ష్యాలు అమ్ముకున్నారని మేమే కాదు, డిపార్ట్మెంట్లో ఎవరు అనుకోవడం లేదు, అనుకోరు కూడా. అది ఆవిడ సంపాదించుకున్న గౌరవం. దాన్ని మీరు పెంచకపోయినా పర్వాలేదు, తగ్గించకండి. ఏంటత్తయ్యా, వదిన మీద ఫైర్ అయ్యి వదిన పేరు ప్రతిష్టల్ని బూడిద చేస్తుందనుకుంటే వదిన గొప్పతనం గురించి క్లాస్ తీసుకుంటోంది. అదే నాకు కూడా అర్థం కావడం లేదమ్మే. అరెస్ట్ అయినా చేస్తుందంటావా? నన్ను నమ్మినందుకు థ్యాంక్స్ జేడీ. కానీ మీ నమ్మకాన్ని ఎలా నిలబెట్టుకోవాలో తెలియడం లేదు. చెప్పు జేడీ, ఇప్పుడు నేనేం చేస్తే మీకే సమస్య రాకుండా ఉంటుంది? మాతో పాటు మీరు స్టేషన్కి రావాలి. మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి అరెస్ట్ వారెంట్ కౌశికి గారు. అరెస్టా? వజ్రపాటి కౌశికిని తన తప్పు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారు? నేను ఇప్పుడే ఐజీతో మాట్లాడతా. కీర్తి, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? కౌశికి వదిన్ని అరెస్ట్ చేశారు మావయ్య. ఏంటి, కౌశికిని అరెస్ట్ చేశారా? ఎందుకు? సాక్ష్యాలు కనిపించలేదు కదా పెద్దనాన్న, అందుకే ఇచ్చిన టైం అయిపోయిందని అరెస్ట్ చేశారు. పోలీసులు వచ్చి కౌశికి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వలేదు నాన్న. అక్కను అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారు. ఈ విషయం బయటికి తెలిస్తే ఎంత పెద్ద ప్రాబ్లం అవుతుందో తెలుసా? అసలే కౌశికి కడుపుతో ఉంది, అక్కడ ఎంత ఇబ్బంది పడుతుందో ఏంటో. ఏం కదమ్మా, నేను తీసుకొస్తాను, సరేనా? కాచి, నువ్వు కీర్తిని తీసుకుని లోపలికి వెళ్ళు, నేను లాయర్తో మాట్లాడతాను. వెళ్ళమ్మా. రా కీర్తి. రామ్మా. నేనేదో ఉన్నానులే, కానీ నువ్వు చాలా హ్యాపీగా ఆల్మోస్ట్ గాల్లో తేలుతూ ఉన్నట్టున్నావు కదా. అదేంటి, ఎందుకలా అంటున్నావు? మీ వదిన అరెస్ట్ అయిందంట కదా. అరెస్ట్ అయ్యి అర్ధగంట కూడా కాలేదు, అప్పుడే విషయం నీ వరకు ఎలా వచ్చింది దివ్యాంక? ఏంటి నిషి, నా గురించి ఇంతేనా నీకు తెలిసింది?
శత్రువు లైఫ్ లో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేకపోతే టైం చూసి ఎలా దెబ్బ కొట్టగలను, నేనెలా నెగ్గగలను? నువ్వు గ్రేట్ దివ్యాంక. అసలు ఇంత తెలివి పెట్టుకొని మా వదిన్ని ఇన్ని రోజులు ఎలా గెలవలేకపోయావో నాకైతే అర్థం కావట్లేదు. ఇన్ని రోజుల నుంచి మీ వదిన టైం చాలా బాగుంది నిషి. ఇప్పుడు నా టైం వచ్చింది. ఇక నుండి నా గెలుపు మీ వదిన పతనంతోనే మొదలవుతుంది. నీ స్పీడ్ చూస్తుంటే 2 రోజుల్లో మా వదిన కథ ముగించేసేలా ఉన్నావు. 2 days కాదు నిషి, 2 hours లోనే ఫినిష్ చేస్తాను. కానీ దానికోసం నీ సహాయం కావాలి. నా సహాయమా? చెప్పు దివ్యాంక. నిషి, నువ్వు మీ వదిన దగ్గర నుంచి తీసుకున్న సాక్ష్యాలు నాకివ్వాలి. నేను సాక్ష్యాలు తీసుకున్నానని నీకెలా తెలుసు? ఆ ఇంట్లో అంత తెలివి, మీ వదిన మీద గెలవాలనే కసి నీకు తప్ప ఇంకెవరికుంది నిషి? ఇప్పుడే మినిస్టర్ మనుషులు ఫోన్ చేసి సాక్ష్యాలు కావాలని బేరం పెట్టారు. ఒక్కసారి సాక్ష్యాలు వాళ్ళ చేతికి వెళ్ళిపోతే ఇక మీ వదిన పర్మనెంట్ అడ్రస్ జైలే. ఆ, సరే, వాళ్ళకి సాక్ష్యాలు ఇచ్చినందుకు మరి మనకేమిస్తారు? నీకు 10 కోట్లు, నాకు 10 కోట్లు. అంతేనా? నీకెంత కావాలో అడుగు, నేను మాట్లాడతా. నాకు కావాల్సింది డబ్బు కాదు దివ్యాంక. మినిస్టర్ బయటికొచ్చి ఆయన సీట్లో కూర్చున్నాక నాకు ఆయన సపోర్ట్ కావాలి.